ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. భాగ్యనగరంలో ఇంధన సంక్షోభం ఒక్కసారిగా ముందుకొచ్చింది. నగరంలోని ప్రధాన కూడలలో ఉన్న పెట్రోల్ బంకులు వరుసగా మూతపడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ కడుతున్నారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడింది? బంకులు ఎప్పుడు తెరుచుకుంటాయి? నగరంలోని ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరవాసులకు శనివారం ఉదయం నుండే చేదు అనుభవం ఎదురైంది. ఆఫీసులకు, వ్యక్తిగత పనులకు వెళ్లే వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల వద్దకు వెళ్లగా అక్కడ గేట్లు మూసి ఉండడం చూసి అవాక్కయ్యారు. ముఖ్యంగా నగర గుండకాయ లాంటి ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల నిల్వలు అయిపోయాయని బంకు యజమానులు చెప్తున్నారు. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన సోమాజిగూడలోని రాజ్ భవన్ రోడ్డు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. అక్కడున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజ్ భవన్ రోడ్డు మీదుగా వెళ్లే వందలాది వాహనాలు పెట్రోల్ కోసం వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న లీటర్ పెట్రోల్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదివరకు చూస్తే కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, దాంతో డబ్బులు సరిగా లేకపోయినా పెట్రోల్ బంకులు నడిపించేవారు. కానీ ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం ఆపేశాయి. దానికి తోడు పాత క్రెడిట్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇంకా కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టాక్ కావాలంటే అడ్వాన్స్ కట్టాలి. దీంతో డీలర్లపై ప్రభావం పడుతోంది. దీనివల్ల దాదాపు 40% వరకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల దేశీయంగా ఉన్న నిల్వలు వేగంగా హరించుకుపోతున్నాయి. చమురు కంపెనీలు డిపోల నుండి బంకులకు పంపే ట్యాంకర్ల సంఖ్యను తగ్గించడమే ఈ సంక్షోభానికి మూల కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొత్త స్టాక్ రావడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు పేర్కొంటున్నారు. అంటే పెట్రోల్ బంకులో ఉన్న స్టాక్ ఉన్నంత వరకు వాళ్ళు ఫ్యూయల్ విక్రయాలు జరుపుతున్నారు. తర్వాత నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తాయి. సామాన్యులపై ఈ ప్రభావం అత్యధికంగా పడుతోంది. డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ దొరకకపోవడంతో చాలా మంది వాహనాలను రోడ్ల పక్కన వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. స్కూల్ బస్సులు, అంబులెన్స్ల రాకపోకలకు కూడా ఇబ్బంది కలగవచ్చని జనం భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చమురు సంస్థలతో చర్చలు జరపాలని వాహనదారులు కోరుతున్నారు. బంకుల్లో ఉన్న నిల్వలను బ్లాక్ మార్కెట్ చేయకుండా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సోమవారం నాటికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ముందస్తు సమాచారం లేకుండా బంకులు మూసివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన కొరత తీరే వరకు సామాన్యులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం ఉత్తమం. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటేనే ఈ పెట్రోల్ కష్టాలు తీరుతాయి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండడం అవసరం.